వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ఉత్తరప్రదేశ్లో ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు వణికించేస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు ఆషాఢంలో ఆఫర్ల భర్తల ప్రాణాలని తీసేస్తున్నారు. తాజాగా రాయ్బరేలీలో కూడా ఓ కిరాతక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సివ్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలిస్పూర్వా గ్రామంలో మనీష్ సైని, రూబీ భార్యాభర్తలుగా నివసిస్తున్నారు. అయితే రూబీకి 5 ఏళ్ల నుంచి తన ప్రియుడు సునీల్ కోహ్లీతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన సైని పద్ధతి మార్చుకోవాలంటూ భార్యను పలుమార్లు హెచ్చరించాడు కూడా. అయినా సరే ఆ మహాతల్లి వినిపించుకోలేదు సరికదా, ఏకంగా తన సుఖానికి అడ్డు వస్తున్న భర్తను లేపేయడానికి ప్లాన్ చేసింది. సైనిని చంపేందుకు ప్రియుడితో రూబీ పెద్ద ప్లానే వేసింది. ఓ తుపాకీని కొనుగోలు చేసి ప్రియుడితో కలిసి భర్తపై కాల్పులు జరిపించింది. అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులోని పొలంలో పడేసి ఎవరో తన భర్తపై కాల్పులు జరిపారంటూ డ్రామా మొదలెట్టింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. అయితే భార్యపై ఎందుకో అనుమానంతో ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకు ప్రియుడి విషయం తెలిసింది. దీంతో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా తామిద్దరూ కలిసే నేరం చేసినట్లుగా అంగీకరించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, ఒక పిస్టల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. थाना शिवगढ़ क्षेत्र के अंतर्गत 7 तारीख को पुलिस को सूचना मिली थी कि एक मनीष सैनी नाम के व्यक्ति की डेड बॉडी गांव के पास के ही एक खेत में मिली है। उस पर चोट के निशान थे। प्रथम दृष्टया हत्या का मामला था। पुलिस ने इसमें हत्या का मामला दर्ज करके जांच पड़ताल शुरू की। तो इसमें तथ्य निकल के आए कि मृतक जो मनीष सैनी है, उसकी पत्नी रूबी और रूबी ने अपने प्रेमी के साथ मिलकर, सुनील कोरी के साथ मिलकर इसकी हत्या की है। इसको गोली मार के मारा गया था। पोस्टमार्टम में गन शॉट वुंड आए हैं। इस तरीके का मामला था। दोनों अभियुक्त गण जो मृतक है, मृतक की पत्नी रूबी और उसका प्रेमी सुनील कोरी को पुलिस ने गिरफ्तार किया है। इनके पास से वो तमंचा भी, पिस्टल भी बरामद हुआ है जिससे इन्होंने गोली मारी है। इनकी प्लानिंग काफी दिनों से चल रही थी। 4-5 साल से ये दोनों संबंध में थे। ఈ భార్యలకు అసలు ఏమైంది? భర్తలకు ఎందుకు ఇలా నమ్మక ద్రోహం చేస్తున్నారు? ప్రియుడే కావాలి అనుకుంటే భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే పెళ్లి సమయంలోనే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. తల్లిదండ్రులకు భయపడో, సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందనో ఇవన్నీ దాచిపెట్టి చివరికి ఓ అమాయకుడిని పెళ్లి చేసుకుని అతని ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ నౌ.